కొంతమంది ప్రారంధమే పట్టుకుంటారు, మరికొంతమంది పురుషార్థముతో ఏమైనా సాధించగలం అంటాడు, దూసుకుపోతాడు. ఈ రెండు వాదాలున్నాయి. ఈ రెండు వాదాలే. కానీ ఇప్పుడు భగవాన్లు ఏమంటున్నారు చూడండి, రెండింటికి కొట్టి అవతల పారేస్తారు. విధే ప్రయత్నస్య చ కోపి వాదః తయోర్ద్వయోర్మూలమజానతాం స్యాత్. విధే ప్రయత్నస్య చ మూలవస్తు సంజానతాం నైవ విధిర్న యత్నః. విధే ప్రయత్నస్య చ కోపి వాదః తయోర్ద్వయోర్మూలమజానతాం స్యాత్. విధే ప్రయత్నస్య చ మూలవస్తు సంజానతాం నైవ విధిర్న యత్నః. ఇక్కడ రెండు. విధి అంటే ఏమిటి? ప్రారబ్ధం. విధి అంటే ఇక్కడ మనందరికి తెలిసిన పదం విధి. విధి బాగలేదండి అంట. ప్రయత్నం అంటే మనం చేసేటువంటి పురుష ప్రయత్నం. ఈ రెండు కహ అపివాద. ఈ రెండు వాదాలు ఎక్కడున్నాయి అసలు? పురుషార్థం గొప్పదా, ప్రారబ్ధం గొప్పదా? ఈ రెండు వాదాలు ఎక్కడున్నాయి? ఎప్పుడు? తయోహో ద్వయోహో మూలం అజానతాం స్యాత్. ఈ రెండింటికి మూలం తెలియనంత మటుకు ఈ రెండు ఉంటాయి. ఏది? విధి, ప్రయత్నం. ఈ రెండిటికి మూలం వెతకనంతసేపు ఈ రెండు మన్ని పట్టి పీకుతుంటాయి. ఏది? విధి ఒకసారి వెంటాడుతుంటే ప్రయత్నం చెయ్యాలని మనస్సు ఆరాటపడుతుంటుంది. ఈ రెండు ఎప్పుడు? ఈ రెండిటికి మూలం తెలియనంత వరకు. విధే ప్రయత్నస్య చ మూల వస్తు. ఈ విధి ప్రయత్నానికి మూలమైనటువంటి వస్తు సంజానతాం తెలుసుకున్నప్పుడు నయేవ విధి నయత్నః. అప్పుడు విధి లేదు, యత్నము లేదు, ప్రయత్నము లేదు, రెండూ లేవు. మూలమేమిటప్పుడు? సత్తు, అహం, స్ఫురణ. దాంట్లో ఏ ప్రయత్నము లేదు. మరి పురుషార్థం పురుషార్థం శాస్త్రాలన్నీ చెప్పాయి కదండి మనకి. మానవుడికి ఎన్ని పురుషార్థాలు? ధర్మార్థ కామ మోక్షములు. ధర్మశాస్త్రాలు వచ్చాయి, మోక్ష శాస్త్రం వచ్చింది, అర్థశాస్త్రాలు వచ్చాయి, అన్ని శాస్త్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి కోసం చెప్పారండి? ప్రయత్నం చేయాలి కదండి ప్రపంచంలో. మరి శాస్త్రాలు ఎందుకు? ప్రయత్నం చేయమనే చెప్పాయి. కాదనంటలే, అదే చెప్తారు భగవాన్లు. మూలము తెలియనంత కాలం విధి ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది. మూలానికి వెళితే రెండు లేవు. ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం ఈ రెండింటి గురించి. కాస్త ఎక్సర్సైజ్ చేయొద్దా? ఒక వాదం ఏంటి? ఒక వాదం విధి బలీయం. విధి బలీయం. దాన్ని ఎవరైనా ఏం చేయాలి? అనుభవించాల్సిందే, తప్పదు చెప్పారు. ఈవెన్ రామాయణంలో వాటిల్లో కూడా చెప్పారు ఇదే విషయం. మీ ఇతిహాసాలన్నిట్లో కూడా ఇదే చెప్పారు. విధి బలీయం అని చెప్పారు, కానీ పురుషార్థం చెయ్యొద్దని అనలే. పురుషార్థం చెయ్యొద్దని అనలేదు. పురుషార్థంతోనే మొత్తం అన్ని సాధిస్తామని కూడా చెప్పలేదు. బాగా చూడండి శాస్త్రాన్ని. పురుషార్థంతోనే అన్ని సాధిస్తామని చెప్పలే, పురుషార్థం చెయ్యొద్దు అని చెప్పలేదు. దీని గురుదేవులు ఇంకా చక్కగా చెప్తారు. ఏమిటంటే విధి విధే. విధిని ఎలా ఎదుర్కోవాలి అనేదే మన పురుషార్థం. ఏమిటి? విధి అంటే మన లిఖితం, ఏదైతే ప్రారంధం అది వస్తుంది, ఎలా రావాలో అలాగే వస్తుంది. దాన్ని ఎలా ఫేస్ చేయాలి, హౌ టు ఫేస్ ద ఫేట్ ఇది పురుషార్థ, సెల్ఫ్ ఎఫర్ట్. విధిని ఎలా ఎదుర్కోవాలి? ఏడుస్తూ ఎదుర్కొంటామా, లేకపోతే నెత్తి నోరు కొట్టుకుంటూ ఎదుర్కొంటామా, మూలుగుతూ ముక్కుతూ ఎదుర్కొంటామా, శాంతంగా ఎదుర్కొంటామా? ఇది మన పురుషార్థం. అవునా? వచ్చే కష్టాలు నష్టాలు జబ్బులు గిబ్బులు అన్ని వస్తూనే ఉంటాయి. ఆ ఎదుర్కొనేటువంటి మానసిక స్థితి అనేది డెవలప్ చేసుకోవడం మన చేతిలో ఉంది లేదా? ఇది మనం ప్రయత్నం చేయాలి.
ఇది పురుషార్థం. విధిని తప్పించటం కాదు అక్కడ. దీని గురుదేవులు కఠోపనిషత్తు దాంట్లో ఒక ఉదాహరణ చెప్తారు. ఈ మానవ జీవితం ఎలాంటిది అంటే 2 ఫోర్సెస్ వస్తాయి. ఓ పక్క నుంచి ప్రారంధం, ఓ పక్క నుంచి ఇప్పుడు మనం చేసేటువంటి ప్రయత్నం. ఇదొక ఫోర్స్, ఏది మనం చేసే ప్రయత్నం, అదొక ఫోర్స్. ఈ రెండిటి యొక్క రిజల్టెంట్ ఎఫెక్ట్ తెలుగులో ఏమంటారు తెలియదు. ఫలితం నాకు ఎఫెక్ట్ అంటే రిజల్టెంట్ అంటే మీరు టగ్ ఆఫ్ వార్ చూసారా? టగ్ ఆఫ్ వార్ చిన్నప్పుడు స్కూల్లో, ఇప్పుడు కూడా ఆడుకుంటారు. ఓ పెద్ద తాడు ఉంటుందండి, చాంతాడు. ఓ పక్కన 10 మంది, ఓ పక్కన 10 మంది బట్టి లాగుతారు. ఎడిపోతుంది అది? అంతే అంతే. ఎవరు బలవంతులా అటువైపు లాగబడింది. మన జీవితం కూడా అంతే. ఓ పక్కన ప్రారంధం, ఓ పక్కన పురుషార్థం. అవునా? మన పురుషార్థం బాగా ఉందనుకోండి, ఈ ప్రారంధం మన అడగదొక్కదు. ఈ 2 మధ్యస్థంగా ఉంటే అట్లాగే ఉంటుంది. ఓ పక్కన విధి పనిచేస్తూ, ఓ పక్కన మనం పూర్తిగా కొట్టుకుపోకుండా ఉంటాం. అసలు ప్రయత్నమే చేయడు అనుకోండి మనిషి, ప్రయత్నహీనుడు అయ్యాడు. అప్పుడు ఏం చేస్తుంది? విధి తొక్కేస్తుంది, క్రష్ అయిపోతాడు మనిషి. అది అవునా? కాబట్టి ఎల్లవేళలా ప్రయత్నం చేయాల్సిందే. కాకపోతే ప్రయత్నముతోనే నేను అన్ని సాధిస్తాను అనుకోకూడదు. ఎందుకంటే మానవ ప్రయత్నాలు చాలా అల్పం. ఎందుకు? మన ఇన్స్ట్రుమెంటే పరిమితం. మనసు, బుద్ధి, ఇంద్రియములన్నీ పరిమితం. ఈ పరిమితమైన ఉపాధులతో చేసే ప్రయత్నం కూడా పరిమితమే. అందుకే ప్రయత్నాన్ని కూడా తోసిపుచ్చుతున్నారు భగవాన్. మన లక్ష్యం అనంతం. అనంతాన్ని పరిమితమైన ప్రయత్నంతో ఎలా సాధించగలరు చెప్పండి? చేయలేదు. ఆ ప్రయత్నంతో నేను సాధిస్తాను అనుకోవడం కూడా అహంకారమే. అహంకారమే. నేను నా ప్రయత్నంతో నేను సాధిస్తాను. నేను నా ప్రయత్నం 2 పరిమితులే. నేను ఈ శరీరం, ఈ మనస్సు, ఈ ఉపాధి, నా ప్రయత్నం అది దేశకాలాల్లో ఏమవుతుంది? పరిమితమై ఉన్నది. మనం పొందాల్సిన అనంతం అయితే ఎట్లా సాధ్యం? అందుకు భగవాన్ ఏం చెప్తున్నాడు? నీ ప్రయత్నంతో నువ్వేం సాధిస్తావు? అలాని ప్రయత్నం చేయొద్దంటలా. అబ్బో ఏం చేయాలండి, ఇప్పుడు చేయాలా వద్దా చెప్పండి. అది ఇప్పుడు విధి ప్రారంధం అన్నాడు. ఇది ఒక డిస్కషన్. ఏమిటంటే ప్రారంధం ఏంటంటే గత జన్మల్లో మనం చేసిన కర్మల యొక్క ఫలితమే ఇప్పుడు ప్రారంధంగా వస్తోంది. అంటే గతంలో మనం చేసిన కర్మలేగా, అప్పుడు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఏమైంది? ప్రారంధంగా మారి. అప్పుడు కర్మలన్నీ ప్రయత్నంతోనే చేశాం. అంటే గతంలో చేసిన ప్రయత్నం ఇప్పుడు ఏమైంది? ప్రారంధంగా మారింది. ఇప్పుడు చేసిన ప్రయత్నాలు భవిష్యత్తులో ప్రారంధంగా మారుతాయి. ఇంతే. దాన్ని మనం ఆగామి అంటున్నాం. అవునా? ఇప్పుడు ప్రారంధం ఎక్కడుంది? పురుషార్థం ఏమిటి? సో గతంలో పురుషార్థం ఇప్పుడు ప్రారంధం అయితే, ఇప్పుడు చేసిన ప్రయత్నం పురుషార్థం గతంలో భవిష్యత్తులో ప్రారంధం అయిపోయింది. ఇప్పుడు ఏది ప్రారంధం, ఏది పురుషార్థం? లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఏంటి చెప్పండి? విడదీసి చూపించండి. ఏముంది? అది అప్పుడు పురుషార్థం, గతంలో పురుషార్థం, ఇప్పుడు పురుషార్థం. ఈ భవిష్యత్తులో మనం ఏం చెప్పలేం కదా. పురుషార్థం అనేది ఏం చెప్తాం భవిష్యత్తులో? శాస్త్రం ఏం చెప్పిందంటే నువ్వు నీ భవిష్యత్తుకు నీవే నిర్మాతవి. కరెక్టే, అది కూడా కరెక్టే, కాదనలా. సో గతంలో చేసిన కర్మలు బట్టి మనం ఇప్పుడు మన వర్తమానాన్ని ఏర్పరచుకున్నాం. కాబట్టి ప్రయత్నం అనేది ఎప్పుడూ ఉంది, తోసిపుచ్చలేదు శాస్త్రం. అయితే ఎంతవరకు మన ప్రయత్నం అంటే, ఒక పశువుకి, ఒక ఆవుకి, గేదెకి మెడలో తాడు కట్టి ఏం చేస్తారు? వదిలేయరు. ఏం చేస్తారు? గుంజ పాతి దానికి కట్టేస్తారు.
మనందరం అలాంటి వాళ్ళం. మనకి పురుషార్థ శక్తి ఉంది. ఎంతవరకు? పశువుకు తాడి కట్టిన మేర వరకు. అంటే మనందరికి ఓ తాడు ఉంది. ఏ తాడు? ఏం తాడు? విధి. విధి అనే తాడు మాత్రం ఉంది మెళ్ళం. కానీ మనం కట్టబడి ఉన్నాం కదా దేనికి? గుంజకి. అయితే మన ప్రయత్నం ఎంత మేరకు ఉంటుంది? ఆ పశువు కొంత మేరకు, ఆ తాడు ఎంత పొడుగుంటుందో అంత మేరకు తిరుగుతుంది. మనం కూడా విధి యొక్క ఎఫెక్ట్, ప్రభావం మన పైన ఉన్నా, ఏది ప్రారబ్ధం, ప్రారబ్ధ ప్రభావం మన పైన ఉన్నా పురుషార్థం చేయగలిగే శక్తి మనకుంది కొంత మేరకు. సో దాన్ని ఉపయోగించుకోవాలి. సో ఉపయోగించుకొని ఏం చేయాలి? ఆ ప్రారబ్ధాన్ని ఎలా ఎదుర్కోవాలో మనం నేర్చుకోవాలి కదా. సో ప్రారబ్ధం సరిగ్గా లేదనుకోండి, అని కష్టాలు, దుఃఖాలు, నష్టాలు వచ్చాయనుకోండి, నా ప్రారబ్ధమే కదా, నేను చేసిందే కదా, నాది నాకే వడ్డించబడింది, ఎవరిదో నాకు రాలేదు కదా, మరి ఇంకే అంతే. ఎవరిదో నాకు వస్తే అప్పుడు బాధపడాలి, నేను చేసిందే నాకు వచ్చింది, ఇంకేం బాధ చెప్పండి. నేను గత జన్మలో ఏం చేశాను నాకు తెలుసా? తెలియదు. ఆ తెలిసిన వాడు ఎవడో ఇదో ఇచ్చాడు, కాబట్టి యాక్సెప్ట్ ఇట్. సో యాక్సెప్టింగ్ ద ప్రారబ్ధ, ప్రారబ్ధము ఎలా వచ్చిందో దాన్ని అంగీకరించి ఆమోదించి అండర్గా అనుభవించామనుకోండి, ఏం లేదు, స్ట్రగుల్ లేదు, అక్కడ అనుభవించాలి, పడాలి, అంతే. అయితే ఆ ఫేస్ చేసేటప్పుడు ఇది నా ప్రారబ్ధం వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. అందుకే ఏం చెప్పాడంటే, భగవంతుడు ఈ కర్మ ఫలితాలను ఇచ్చాడు, దాన్ని ప్రసాదంగా తీసుకోమన్నాడు. ఇది దాన్ని ఏమన్నాడు? ప్రసాదం. ఏది ప్రసాదం? లడ్డు కాదు, మిరపకాయలు కూడా. పులిహోరలో మిరపకాయ కూడా ప్రసాదమే, అవునా? కాబట్టి ప్రారబ్ధం అంగీకరించినప్పుడు ఏం లేదు, అంగీకరించకపోతే స్ట్రగుల్. అవునా కాదా? అవునా కాదా? అనుభవిస్తే ఏం లేదు, పోన్లే అనుభవిద్దాం, అయిపోయింది, పోనీలే. రోగం వచ్చింది, ఏదో పూర్వజన్మలో ఏం చేసి వచ్చింది, పోన్లే ప్రారంభం ఖర్చు అయిపోతుందిగా, అయిపోయి. కష్టాలు నాకే వచ్చాడు, నాకే కష్టాలు వచ్చాయంటే మనం చేసుకున్నాం అనుకో, కష్టాలు అనుభవిస్తే పోతుంది. ఆ కుంతీదేవి, అమ్మ మనమేనా కుంతీదేవి? అదే అందుకే చదవాలి శాస్త్రాలు. కుంతీదేవి ఏమంటుంది? ఆ తల్లిని అందరూ ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి, రోజు. ఏమంటుంది కుంతీదేవి? కష్టాలు వచ్చాయంటే, స్వామి కష్టాలు వస్తే దాని వెనుక నువ్వు వస్తావు కదా మా కోసం, కాబట్టి కష్టాలు వస్తే మంచిదేలే అందావి. కష్టాలు తీసేయమని అడగలేదు, కష్టాలు రావద్దు అని కోరుకోలేదు, కష్టాల వెనక నువ్వు వస్తావుగా, అది ధైర్యం. ఎందుకంటే సుఖాల్లో దేవుడు ఎక్కడ గుర్తొస్తాడండి మనిషికి? గుర్తొస్తాడా? నేనే, నాదే. కష్టం వస్తే చచ్చినట్టు దేవుడు గుర్తొస్తాడు, అవునా? కష్టాల్లో, భయాల్లో, ఆపదల్లో ఏడుకొండవాడా, వెంకటరమణ, సంకటహరణ. కాబట్టి కష్టాలు అప్పుడు గుర్తొస్తాడు. అందుకు సో ప్రారబ్ధం ఏదైతే మనకు వచ్చిందో దాన్ని ఫేస్ చేయటం, దాన్ని ఎదుర్కోవటమే మన పురుషార్థం. అలా పురుషార్థంతో ప్రారబ్ధాన్ని శాంత చిత్తంతో ఎదుర్కొన్నప్పుడు ఫేస్ ద ఫేట్ విత్ స్మైల్, విత్ ఎ స్మైల్. వచ్చావా? దా, నా ఫ్రెండే అని వచ్చింది. అందుకే సుఖమే జూలో నహి, దుఃఖమే భూలో నహి. కృష్ణ గోవింద గోపాల్ గాతే రహో, గాతే రహో. సుఖ మే झूलो नहीं, దుఃఖ మే భూలో నహి. దుఃఖంలో మర్చిపోవద్దు, సుఖంలో పొంగిపోవద్దు. కృష్ణ గోవింద గోపాల్ గాతే రహో. అది పురుషార్థం. మన ఇతిహాసములన్నీ ఇవే మనకి నిరూపించాయి. రాముడు భూమిపైకి వస్తే కష్టపడలేదా అండి? సీతమ్మ కష్టపడలేదా? మహాలక్ష్మి? కృష్ణుడు కష్టపడలేదా? ఆయన పుట్టుకే అసలు జీవితం అంతా విషాదమే కృష్ణుడు, కానీ ఎప్పుడూ ఆయన ముఖంలో చిరునవ్వు పోనేలేదు.
అందుకు ఆ పురాణ పురుషుల్ని ఆరాధించాలి. అవునా? అది కాబట్టి ప్రారంధం పురుషార్థం ఈ రెండు ఎప్పుడు ఎప్పుడు వీటి మూలం తెలియనంత వరకే. రామాయణంలో ఉదాహరణ చెప్తా, ఇది వచ్చింది కాబట్టి టాపిక్. మరి రాముడు, సీతమ్మ, లక్ష్మణస్వామి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. దశరథుడు అందరూ ఒకే దీంట్లో ఉన్నారు. రాముడికి వనవాసం వచ్చిందా? ఆయన ఏమైనా తప్పు చేశాడా? రాదు. అకస్మాత్తుగా వచ్చింది. అది కూడా ఎప్పుడు? రేపు సింహాసనం మీద కూర్చోబోతాడనగా ముందు అప్పుడు ఇన్ఫర్మేషన్ తెలిసింది. పాపం దశరథుడికి కూడా తెలియదు, ఏ మాట కామాట. అప్పటికప్పుడు ఆ ప్లాన్ చేసి, కథ మీకు నేను చెప్పక్కర్లే. దశరథుడు ఏమైపోయాడు? కన్నీరు మున్నీరు అయిపోయి, ఆయనకి పిచ్చెక్కినట్టు అయిపోయి, పాపం పిచ్చివాడైపోయాడు. మన మైండ్ పనిచేయలేదు దశరథుడికి. వృద్ధాప్యం, పైగా రాముడంటే అమితమైన ప్రేమ వదలలేక బాధపడుతూ ఇదైపోయాడు. నిర్వీర్యుడైపోయి చేతగాలేదు, ఎదుర్కోలేకపోయాడు. కౌసల్య అంతే బాధపడింది పాపం. లక్ష్మణ స్వామి ఆవేశపడ్డాడు. లక్ష్మణ స్వామికి ఆవేశం, అన్యాయం, అక్రమం, ఆ ముసలి వాళ్ళిద్దరిని జైల్లో పడేస్తా ఏమో మాట్లాడాడు. అవునా? ఏ సీతమ్మ ఏమండి, నన్ను కూడా తీసుకెళ్ళండి, తీసుకుపోవడం నేను చచ్చిపోతాను అన్నది. అప్పుడు ఆ సమయంలో నన్ను మీ వెంట తీసుకెళ్లకపోతే నేను జీవితాన్ని త్యజిస్తాను. ఇన్నిటినీ రాముడు ఫేస్ చేశాడు. ఇన్నిటిని, ఎంతమంది ఎమోషన్స్ ని రాముడు, అందరు రాముడి పైన పడ్డారు. అది మరి రాముడు అంటే. అవునా? ఇంతమందికి పాఠాలు చెప్పి సర్ది చెప్పి తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు. లక్ష్మణుడు, ఎంత పెద్ద సంవాదం లక్ష్మణుడికి రాముడికి. ప్రారంధం గొప్పదో, విధి గొప్ప, ప్రయత్నం గొప్పదో, ఈనాడు నేను ప్రపంచాన్ని నిరూపిస్తా అన్నాడు లక్ష్మణుడు. ఇదే డైలాగ్ అక్కడ ఉంది రామాయణంలో. నేను నిరూపిస్తాను ప్రయత్నం గొప్పది, పురుషార్థం అని. నువ్వు ప్రారంధం అంటావేమిటన్నయ్యా? అది చేతగాని వాడు చెప్పే మాటలంట. అంత తీవ్రంగా మాట్లాడతారు లక్ష్మణుడు. అప్పుడు రాముడు ఒకమటే మాట అంటాడు. ఏమంటాడంటే, ఇది ప్రారంధమో పురుషార్థం ఎలా చెప్పగలవు నువ్వు? చెప్పు, ఎలా నిర్ణయించగలవు? అంటే మనం అన్ని రకాలుగా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు, ఏదో ఒక లక్ష్యం, గోల్, అది తాత్కాలికమే. ఆ లక్ష్యాన్ని పెట్టుకుని అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. అన్ని దృక్కోణాల్లోంచి అన్ని ప్రయత్నాలు చేస్తాం. చేసినప్పటికీ అకస్మాత్తుగా అనుకోని విధంగా ఒకటి వచ్చి పడింది. అది ప్రారంధం. సో పక్కన ప్రయత్నం ఉంది. ప్రయత్నం జరిగినప్పటికీ అనుకోని విధంగా, అకస్మాత్తుగా, అనుకోని సోర్స్ లో నుంచి, కైకేయి నుంచి ఇది వస్తుందని ఎప్పుడు దశరథుడు ఊహించనే లేదు పాపం. ఊహిస్తే ఆవిడ ఎప్పుడు వాళ్ళ భర్తతో పాటు పంపించేసేవాడు. కానీ ఊహించలేదు ఆయన, అకస్మాత్తుగా వచ్చింది. అది ప్రారంధం. ఇది అర్థం చేసుకున్నాడు రాముడు. కాబట్టి ఏమయ్యాడు? ఆయన స్థిరంగా ఉన్నాడు. స్థిరంగా ఉన్నాడు. ఇది సత్యం, ఇది అర్థమైనటువంటి వాడు ఏమనుకుంటాడు? ఇది విధి నిర్ణయం. దశరథుడిలో లోపం చూపించలేదు అప్పుడు ఆయన, చూపించలేదు. సో జరగవలసింది కాబోలు అని ఏమనుకున్నాడు? మంచిదే, కానీ ఏదో ఒక పని దీనివల్ల దీని పర్యవసానం ఇంకేదో జరిగి ఉండవచ్చు, జరుగుతుంది అనుకుని ఆయన నిర్ణయించుకొని శాంతంగా, పట్టాభిషేకం జరగబోతుంది అన్నప్పుడు పొంగిపోలేదు. అయ్యో ఫెయిల్ అయిపోయింది పట్టాభిషేకం, నువ్వు నారవస్త్రాలు కట్టుకోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు కూడా ఆయన కుంగిపోలేదు. అందుకు రాముడిని పూజించాలి మనం. ఆయన పూర్ణ చంద్రుడు లాంటి దివ్య ముఖారవిందములో కించిత్ కూడా వెలుగు తగ్గలేదట, ముఖము ముకిలించుకుపోలేదట. అలాగే ఉన్నాడు రాముడు కదా. అందుకు రాముడిని పూజించాలి. ఇప్పుడు ప్రయత్నం గొప్పదా, పురుషార్థం గొప్పదా? రెండిటి యొక్క ఇది ఎఫెక్ట్ ఉంటుంది. ఏది గొప్పది, ఏది తక్కువ కాదు. రెండు మానవుడు చేసేవి. వెరీ గుడ్. ఇప్పుడు ఏది గొప్పదంటానికి లేదుగా, లేదు. రెండు ఫలితాలు.
సో ప్రారబ్ధాన్ని అంగీకరించాలి, పురుషార్థాన్ని కొనసాగించాలి. అయితే ఇప్పుడు రమణ భగవాన్లు ఏం చెప్తున్నారంటే, ఈ విధేహ ప్రయత్నస్య మూల వస్తు, ఈ విధి, ఈ ప్రయత్నం ఎవరిది? ఎవరివి? నాది. విధి నాది, ప్రయత్నం నాది. అవునా? కాబట్టి నేను మూలం. విధి ఎవరిది? నాది. పూర్వజన్మలు చేసిన కర్మలు విధిగా ఇప్పుడు నాకు వచ్చాయి, కాబట్టి నేనున్నా. ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? నేను చేస్తున్నాను. ఈ దీనికి మూలం చూస్తే ఏముంది అక్కడ? ఈ నేనుకు మూలం ఎవరు? అహం సత్తు. ఆ అహం స్ఫురణలో ఏముంది? ప్రయత్నం అంటే అహం చేస్తుంది ప్రయత్నం. అహం స్ఫురణ మూలానికి వెళ్ళినప్పుడు ప్రయత్నం లేదు. దాంట్లో విధి ఉందా? మరి విధి కూడా లేదు. సో విధి ప్రయత్నం అనేది ఎవరికి? అహంకారంతో కూడిన జీవుడికే. జీవుడికి మూలాన్ని వెతికినప్పుడు విధి లేదు, ప్రయత్నం లేదు. కాబట్టి విధి గొప్పదా, ప్రయత్నం గొప్పదా? ఈ రెండిటికి మూలాన్ని వెతుకు. అది అసలైన ప్రయత్నం. అవునా? అసలైన పురుషార్థం ఏది? పరమార్థం. అదే ఆ మూలాన్ని చూడటమే. ఈ వాదోపవాదాలు వద్దు, తలకాయ బద్దలు కొట్టుకోవద్దు. చక్కగా చెప్పారు. ఇహ మరొకటి ఉంది. మరొకటి ఏంటంటే, ఏమంటే మనం ఇంత ఆధ్యాత్మికంగా ఇంత మాట్లాడుకుంటున్నాం, ఇంత చేస్తున్నాము, ఏదో సాధన చేయాలి, పురుష ప్రయత్నం చెయ్యాలనే అంటున్నారు కదా. పురుష ప్రయత్నం చేయడం దేనికి? దేనికి? భక్తి పరంగా ఇది ఏమంటారు? భగవద్ దర్శనం అండి, భగవద్ దర్శనం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అంటారు కదా. అంటారు. ఎందుకంటే అరుణాచలేశ్వర దర్శనం భగవానులు కూడా అయిందట, మన శాస్త్రంలో చరిత్రలో చెప్పారు. సో ఏ మహాత్ముడైనా పూర్వజన్మ చేసిన సాధన ఫలితముగా కొంతకాలం ముందు సగుణ సాకారంలో భగవంతుణ్ణి, ఈశ్వరుణ్ణి ఉపాసిస్తారు. తత్ఫలితంగా వారికి ఏవో కొన్ని అనుభవాలు కలుగుతాయి, అంతేగా. కానీ అంతటితో సాధన అయిపోయిందా? అయిపోయిందా? కాదు కదా. ఎప్పుడో చిన్నప్పుడు అరుణాచలేశ్వర దర్శనం అయింది భగవాన్లకి, కానీ ఆయన సాధన ఆపలేదు కదా. మళ్ళీ అంత తీవ్రమైనటువంటి తపస్సు చేశారు ఆయన. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే భగవంతుని ఒక రూపంలో దర్శించటమే ఏమిటి సాధన అనుకుంటారు. అది బిగినింగ్, అది కొంచెం లేశమాత్రమేనంట. భగవద్ దర్శనంతో సాధన పూర్తి కాదు. సో మన ఇష్టదైవము వచ్చాడు, కనిపించాడు, తర్వాత ఓ భక్త నీకు భక్తికి వచ్చినది ఏం కావాలి అంటే ఏదో కోరుకుంటే వెళ్ళిపోతాడు, అంతే. ఏమైపోయినట్టు? అది కాదు. సో అసలు సాధన ఏంటి? ఈ దైవ దర్శనం యొక్క ప్రయోజనం ఏంటి? ఇంకా దైవ దర్శనం కోరుకోకూడదా మరి అలాంటప్పుడు? అసలైన దైవ దర్శనం, ఈశ్వర దర్శనం అంటే ఏంటి? సరే, ఎంత క్లియర్ గా స్పష్టంగా చెప్తారు భగవాన్లు. నమో నమః. చూడండి, చూద్దాం. యదీశుదుర్వీక్షణమీక్షితారం అవీక్ష్య తన్మానసికే క్షణం స్యాత్ న ద్రష్టురన్యః పరమోహితస్య వీక్షాస్వమూలే ప్రవిలీయ నిష్ఠా. యదీశు దుర్వీక్షణమీక్షితారం అవీక్ష్య తన్మానసికే క్షణం స్యాత్ న ద్రష్టురన్యః పరమోహితస్య వీక్షాస్వమూలే ప్రవిలీయ నిష్ఠా. తదీశిదు వీక్షణం, ఈక్షణం ఈక్షితారం అవీక్ష్య, ఈక్షితారం అవీక్ష్య. ఈక్షితారం అంటే చూసేవాడిని
అవీక్ష్య చూడకుండా. ఈ పదాలేమి కొంచెం విచిత్రంగా కనిపిస్తాయి, ఏం లేదు. చూసేవాడెవరో వాడిని చూడకుండా, ఈశితు వీక్షణం అంటే భగవంతుణ్ణి చూడటం అనేది యత్ ఏదైతే ఉందో తత్ మానసిక ఈక్షణం స్యాత్. అదేమిటి? మనసుతో చూడడమే. సో భగవద్ దర్శనం ఏంటి? ఇప్పుడు మానసిక దర్శనమే అవుతుంది. అది ఎప్పుడు? అసలు చూసేవాడిని చూడకుండా ఈశ్వరుణ్ణి ఒక రూపంలో నువ్వు చూసినప్పుడు అదేమిటి? మానసిక ఈక్షణం స్యాత్ తత్ స్యాత్. అంతే. ద్రష్టు అన్యః నహి పరమః. ఈ చూసేవాడి కంటే వేరుగా ఆ పరమేశ్వరుడు లేడు. ద్రష్ట ఎవరు? చూసేవాడు. ఈ చూసేవాడి కంటే వేరుగా పరమః పరమేశ్వరుడు వేరుగా లేడు. తస్య వీక్ష. మరి ఆ పరమేశ్వరుని వీక్షించడం అంటే ఏమిటి? స్వమూలే ప్రవిలీయ నిష్ఠ. మూలానికి వెళ్లి చూసి దాంట్లో ఉండటమే పరమేశ్వరుడి యొక్క దర్శనం. అంటే నేను ఈశ్వరుణ్ణి అయితే చూడాలనుకుంటున్నాను, ఆ ఈశ్వరుడికి మూలానికి వెళ్లి చూడాలి. అదే ఆ నిష్ఠలో ఉండటమే ఏమిటి? ఇప్పుడు వీక్షణం, దర్శనం, సద్దర్శనం అంటే అది. అబ్బో పెద్ద బాంబు వేసినట్టు అయిపోయింది. అయిపోలే? ఓ భగవద్ దర్శనం అంటే మనం ఏమనుకుంటాం? వెంటనే విఐపి దర్శనం. విఐపి దర్శనం మహా ఇది. ఇంకా అది ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ కాలంలో విఐపి దర్శనాలు. ఇంకొంచెం సాధన చేసినప్పుడు ఏమనుకుంటాం మనసులో? భగవద్ దర్శనం అయిందండి అంటే. ఇంకా ఇప్పుడు స్వప్నాలు, కల్లో నాకు స్వామి కనిపించాడండి. ఎప్పుడైనా కల్లో కనిపిస్తే ఓ మొత్తం డబ్బా డబ్బా కొట్టేస్తారు. ఎప్పుడైనా ఒక కళ, మిగతా అన్ని ఏవో పిచ్చి కళ్ళే. ఒకసారి కనిపిస్తే గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకునేది? మనస్సే కదా కల్పించింది. ఈ మనసే ఈ దృశ్యాన్ని చూపించింది, ఈ మనస్సే ఆ దివ్యమైన దృశ్యాన్ని చూపించింది. ఏముంది అందులో? అంతే కదా. కల్లో వస్తేనేమో స్వప్న దర్శనం కదా, మెలకువగా ఉండి స్వప్న కళ్ళ మనసులో చూస్తే ఈశ్వర దర్శనం అంటాం. అది మానసిక ఈక్షణమే తప్ప అసలు దర్శనం కాదంట. అసలు దర్శనం కాదు, మానసికమే. అదేంటండి మరి పురాణ ఇతిహాసాల్లో ఎదురుగా దేవుడు వచ్చినట్టు చెప్తున్నారు కదా, చెప్పట్లే? ఎదురుగా అర్జునుడు తపస్సు చేశాడు, కుంతీదేవి తపస్సు చేసి, ఇంకా ఎంతమందో భక్తులు తపస్సులు చేస్తే దేవుడు అట్లా కనిపిస్తాడు కదండి. దాన్ని ఏమంటారు? దర్శనం కాదా అది? ప్రత్యక్షం అయ్యాడు దేవుడు, ప్రత్యక్షం అని చెప్పట్లే? దేవుడు ప్రత్యక్షం అయ్యాడు, మరి దర్శనం కాదా? కాదా? దర్శనమే. అది కూడా మానసిక ఈక్షణమే అంటారు. అది బయట చూస్తే మీరు మానసిక దర్శనం అంటారేంటి? బయట కనిపించాడు నా కృష్ణుడు, బయట కనిపించాడు రాముడు, అట్లా మీరు మానసికం అంటారేంటి? నేను ఒప్పుకోను. మనస్సే కొంతకాలము, కొన్ని సంవత్సరాలు, కొన్ని జన్మలో మన భావన చేసి 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 కదా, ఏది నా ఇష్టదైవాన్ని నేను భావించినప్పుడు, ఆయన కోసం వేడుకున్నప్పుడు, తప్పించినప్పుడు, స్వామి నువ్వు నాకు కావాలి అని కోరుకున్నప్పుడు ఆయన వస్తాడు, లేకపోతే రాడండి. చూద్దాం మీ అందరికి వస్తారేమో. ఎందుకు వస్తారు? మనం కోరుకోవాలి, వేడుకోవాలి, ప్రార్థించాలి, ఏడవాలి, మొత్తుకోవాలి. అప్పుడు ఈ మానసికమైనటువంటి తపన, ఈ మనస్సు ఏమైంది? ఇప్పుడు ఆ ఇష్టదైవమును ఏమైంది? భావన చేసి చేసి అది మానసికమైనటువంటి ఏమవుతుంది? బలముతో అదేమైంది? ఇష్టదైవం ఆ రూపంలో కనిపిస్తాడు, కనిపిస్తాడు. ఎందుకంటే నిజానికి ఈ గ్రాస్ వరల్డ్ కి సటిల్ వరల్డ్ కి తేడా ఏమీ లేదు. ఎందుకంటే అన్ని పంచభూతాలే, అన్ని పంచతన్మాత్రలే కదా. మనస్సు యొక్క బలాన్ని బట్టి మనకు ఆ రూపం అక్కడ కనిపిస్తోంది. దీనికి శ్రీరామకృష్ణులు ఒక మంచి ఉదాహరణ చెప్తారు. నీటికి రూపం ఉందా లేదా? ఉంది, కానీ సాలిడ్ గా లేదు, ద్రవించిపోతుంది నీరు. ఇప్పుడు ఈ నీటిని తీసుకెళ్లి ఒక పాత్రలో పోసి డీప్ ఫ్రీజర్ లో పెట్టారు.
అప్పుడు దానికి ఒక సాలిడ్ గా స్థూలమైన రూపం వచ్చింది. ఇదే భగవంతుడి యొక్క దర్శనం అంటే. సాధారణంగా మానవులు పొందేది ఇదే. భగవంతుడు ద్రవములాగా నిరాకారుడే, అంతటా ఉన్నాడే, కానీ నా మనస్సులో నేను డీప్ ఫ్రీజ్ చేశా అంతే. మనోబలము చేత, మనస్సు యొక్క సంకల్ప బలము చేత, భావనా బలము చేత, భావనా పటము చేత ఆ రూపమును ధ్యానించినప్పుడు ఏమైంది? అదే అక్కడ ఒక దర్శనం ఇచ్చింది. కాబట్టి నీకు బయట కనిపించినా లోపలికి వచ్చినా మానసిక ఈ క్షణమే. అయితే ఈ దూరదర్శనాల కంటే అది బెటర్. లక్ష రెట్లు మామూలుగా కాదు. ఇవన్నీ మారిపోయే, ఇది చిన్మయ దేహాలు, మృణ్మయ దేహాలు, అంతేగా. కానీ భగవంతుడు ఈ మనస్సులో భావన చేయగా ఏమైంది? అక్కడ ఒక చక్కని దివ్య మంగళ రూపంలో కనిపించాడు. అది మంచిదే. దానివల్ల ట్రెమెండస్ చేంజెస్ వస్తాయి మనిషిలో, ఎన్నో మార్పులు వస్తాయి మనిషి జీవితంలో ఆ దర్శనం అయినప్పుడు. ఎందుకు? అది చిన్మయమే ఒక రూపాన్ని తీసుకొని అక్కడ వచ్చింది. మన మానవ బలము చేత ఒక రూపాన్ని తీసుకొని అక్కడ. ఈ విషయం భగవద్గీత చాలా స్పష్టంగా చెప్పాడండి. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి, చెప్పలే? తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఎవరెవరు ఏ ఏ రూపంలో నన్ను శ్రద్ధతో ఉపాసిస్తారో వారికి ఆయా రూపంలో నేను అనుగ్రహం ఇస్తాను. నువ్వు మన ఏ రూపంలో వస్తే ఆ రూపమే. నువ్వు మహాత్ముడి రూపంలో ఉపాసిస్తే ఆ రూపమే వస్తుంది. రాముడి రూపంలో అయితే రాముడే, కృష్ణుడి రూపంలో కృష్ణుడే. లేదు నేను గ్రామదేవత రూపం, ఆ దేవతే. ఏ రూపం అయితే ఈ మనస్సే భావన చేత ఆ రూపంలో అక్కడ ఈ మనకి దర్శనం లాగా వస్తుంది. అప్పుడు అదేమంటారు? మనసు దర్శించినట్టే, కానీ అసలు దర్శనం కాదు. అసలు దర్శనం కాదు. ఓ ఇన్ని సంవత్సరాలు చేస్తే మీరు ఎట్లా అంటారండి? అసలు కాదు మరి. ఎందుకంటే దర్శనం అనగానే నేనున్న దర్శించేవాడిని. అక్కడ దర్శింపబడేటువంటి ఒక దివ్య రూపమైన రూపమేగా ఉంది. ఆ రూపం ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది, పోతుంది. నేను మాత్రం ఇట్లాగే ఉన్నా. నేను పోలేదు కదా. నేను పోయిందా అహంకారం? పోలేదు కదా. దానికి మూలం వెతకాలి కదా. అందుకనేమన్నారు ఇక్కడ? ఏమన్నారు? నా ద్రష్టు అన్యః పరమః తస్య. అంటే చూసేవాడి కంటే వేరుగా పరమాత్మ లేడు. అవునా? కాబట్టి వీక్ష స్వమూలే. స్వమూలే అంటే చూసే ద్రష్ట. నాకు మూలమేమిటి? స్వమూలే. పరిశీలిస్తే అప్పుడేమైంది? ప్రవిలీయ నిష్ఠ. ఈ అహం పడిపోయి అక్కడ ఎవరిలో కలిసిపోతుంది? అప్పుడు ఆ పరమాత్మలో కలిసిపోతుంది. ఇదే భగవానులు ఉపదేశారంలో చెప్పాడు. ఈశ దర్శనం స్వాత్మరూపత. ఈశ్వర దర్శనం ఎలా దర్శించాలి? స్వాత్మరూపంలోనే దర్శించాలి. అది నిక్కచ్చి. ఈ వచ్చిపోయే రూపాలు మారిపోతుంటాయి. కాబట్టి ఈ చూసే ద్రష్ట ఏమైపోవాలి? ఇప్పుడు ఆ పరమాత్మలో ఏమవ్వాలి? లీనం అవ్వాలి. తాను ఉండకూడదు. చూసేవాడు వేరుగా, తనకంటే వేరుగా ఉండలేదు ఒక రూపం, పరమాత్మ రూపం. ద్రష్ట ఏమవ్వాలి? ఇప్పుడు మూలంలో ప్రవిలీయ కలిసి మూలానికి వెళ్ళిపోవాలి. మూలానికి వెళ్ళిపోతే చూసేవాడు ఎవరున్నారు? లేడు. మరి ఎవరుంటారు ఇప్పుడు? ఎవరు లేరా? పరమాత్మ ఉన్నారు. చూసే నీవు లేవు. ఎవరో నిన్ను అడిగారు ప్రశ్న. అప్పుడు నేను లేకపోతే ఇక అనుభవం ఏముందండి అక్కడ? రుచి పచ్చి లేకుండా కదా. నేను ఉండాలి, ఓ రూపం ఉండాలి, చూడాలి, నవ్వాలి, చెయ్యాలి. ఇదేమిటి? మన మానసికమైంది, అసలు దర్శనం కాదు. నేను వేరుగా ఉండి చూడడం కాదు ఇక్కడ చెప్పేది. నేను ప్రవిలీయమైపోవాలి. పరమాత్మ ఒక్కడే ఉండాలి. నిజానికి అదే సత్యం. అందుకే ఉండేది రాముడు ఒక్కడే, ఊరకే చెడిపోకే మనస. అదే చెప్పారు త్యాగరాజు. ఉన్న రాముడు ఒక్కడే, నువ్వెవడున్నా ఊరికే ఎందుకు చెడిపోతా అటు ఇటు మాట్లాడక. ఇంకోటి లేదు, ఉన్నది ఒకటే. ఇది కొంచెం కష్టమే అర్థం అవటం. ఎందుకంటే
ఇవి రూపాలు చూసి చూసి భగవంతుని రూపంగా చూడడమే ఇష్టపడతాడు. కానీ కలిసిపోతే ఏం బాగుంటుందండి, నేను తేడా. ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు తేనె ఉంది, నేనున్నా. ఆ తేనె వేరైపోయి ఆ తేనె ఇలా తీసుకొని ఇలా నాకితే బాగుంటుంది. ఇది మానవుడికి కావాల్సింది. కానీ ఎప్పుడూ నాకలేడు కదా, కాసేపు నాకుతాడు. అవునా? ఇప్పుడు ఆ తేనె నేనైపోతే ఇది తినడం లేదు, ప్రయత్నం లేదు కదా అందులో. అది ఫైనల్. నేను తేనె అయిపోవాలి, నేను వేరుగా ఉండి నాటం కాదు కాసేపు. అయిపోలే. ఇది కొంచెం అర్థం అవడం కష్టం. అందుకని భగవాన్లు ఏం చేశారంటే ఇంకో మెట్టు దిగొచ్చి, పాపం వీళ్ళు చిన్నపిల్లలు అర్థం కాదని ఓ మెట్టు దిగొచ్చి ఇంకొక దృక్కోణంలోంచి భక్తి దృష్టిలోంచి చెప్తున్నారు. ఏంటి భగవద్ దర్శనం? చదువుదామా? ఆత్మానమీక్షేత పరం ప్రపశ్యేత్ ఇత్యాగమోక్తే సులభో న భావః నాత్మైవ దృశ్యో యది కథేషే స్వయం తదన్నీ భవనం తదీక్షా. ఆత్మానమీక్షేత పరం ప్రపశ్యేత్ ఇత్యాగమోక్తే సులభో న భావః నాత్మైవ దృశ్యో యది కథేషే స్వయం తదన్నీ భవనం తదీక్షా. భగవాన్లు చాలా చక్కగా సాధనాపరమైన సందేహాలు అన్ని కొట్టి పారేస్తున్నారు. చాలా చక్కగా మిస్కాన్సెప్ట్స్ అన్ని తెగిపోతాయి ఇక్కడ. ఏంటది? ఆత్మానమీక్షేత పరం ప్రపశ్యేతు, ఆత్మని దర్శించాలి. పరం అంటే పరమాత్మను తెలుసుకోవాలి. ఇది ఈ విధంగా ఆగమోక్తేహే, ఆగం అంటే శాస్త్రాలు, శాస్త్రాలు మనకి చెప్పే. కానీ సులభోన భావ, ఇవంత సులభం కాదు. ఏది? ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం చెప్పేగా. ఇది సులభమా? సులభం కాదు అంటున్నారు భగవాన్లు. కాబట్టి మనం గుర్తుపెట్టుకుని సీరియస్ గా చేయవలసిన ప్రయత్నం అర్థం చేసుకోవాలి. ఇంత తేలిక కాదు. సులభోన భావ. ఎందుకంటే ఆత్మ న దృశ్య ఏవ, ఆత్మ దృశ్యమా కాదు కదా. ఇక మరి ఏది ఆయన ఆత్మే దృశ్యము కానప్పుడు ఈశే కదా, ఈ ఈశ్వరుడు పరమాత్మ నీకు దృశ్యంగా కనిపిస్తాడా? ఆత్మే నీకు దృశ్యం కానప్పుడు పరమాత్మ నీకు దృశ్యంగా కనిపిస్తాడా? కాదు. మరెలా? మరి ఏం చేయాలి స్వామి? ఇప్పుడు ఏడు మొహం వచ్చేస్తుంది మనసు. వెంటనే అన్నారు, కాదు నాయనా, తదీక్ష. ఈశ్వర పరమాత్మ దర్శనం అంటే ఏమిటి? స్వయం తదన్నీ భవనం అంటే ఆ పరమాత్మకు నువ్వు అన్నమైపోయి ఆయనలో లీనమైపోవాలి. అది దర్శనం అంటే. వేరై చూడటం కాదు. ఆయనలో ఏమవ్వాలి? అన్నీ భవనం అంటే అన్నం లోపలికి వెళ్ళి జీర్ణమైపోయినట్టుగా ఆయనలో నేను అనేది ఏమైపోవాలి? లీనమై జీర్ణమైపోవాలి. అదే ప్రాక్టికల్ చేస్తే అవుతుంది. ప్రాక్టికల్ గానే చెప్తున్నారు. ఇప్పుడు మనకున్న కాన్సెప్ట్స్ అన్ని పోగొట్టు చేస్తున్నారు. అది జీర్ణం అయిపోవాలి. ఆయనలో జీర్ణం అయిపోవాలంటే వెంటనే ఓ ప్రశ్న వస్తుంది. మహాత్ముడు ఒక ఉదాహరణ చెప్పారంటే అది స్థూలంగా చూసుకోకూడదు, స్థూలంగా చూడకూడదు. అన్నీ భవనం అంటే అంటే పరమాత్మకు నువ్వు అన్నం అయిపో అంటాడు. అంటే ఆయన తిండిపోతూ మనందరిని నవ్వులేస్తాడని. అది కాదు అర్థం. ఎలాగంటే
ఇప్పుడు మనం అన్నం తింటాం. ఏమవుతుంది అన్నం తిన్నప్పుడు? ఏమైపోతుంది? అన్నము ఏమవ్వాలి? పొట్టలోకి వెళ్ళిపోయి ముందు జీర్ణం అవ్వాలి. జీర్ణం అయిన తర్వాత ఇంకో ప్రాసెస్ ఉంది. ఏంటది? ఎసిమిలేషన్ అంటారా? డైజెషన్, ఎసిమిలేషన్. చాలా మంది జీర్ణం అవ్వటం ఒక్కటే అనుకుంటారు, రెండోది మర్చిపోతారు. జీర్ణం అయిన తర్వాత ఏమవ్వాలి? అది ఈ శరీరంలో ధాతువులు ఉన్నాయి కదా, ధాతువులుగా మారిపోయి దేనికి దానికి వెళ్ళిపోవాలి. అప్పుడు దాని ఎసిమిలేషన్ అంటారు. తెలుగులో ఏమంటారు? తెలియదు. జీర్ణం అయ్యి అజీర్ణమైన ఆహారము సప్త ధాతువులుగా మారి దేనికి దానికి వెళ్ళిపోతే అన్నం ఎక్కడుంది? వంట పట్టడం. అచ్చ తెలుగులో చెప్పాలంటే అది వంట పట్టడం. సో అన్నం వంట పట్టలేదంటాం. అందుకే అవునా? తిన్నాను కానీ వంట పట్టలేదండి. అవునా? అవునా కదా? ఇది ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు వంట పడితే ఆరోగ్యానికి మంచిదా? వంట పట్టకపోతే మంచిదా? వంట పట్టాలి. వంట పట్టాలంటే ముందేమవ్వాలి? జీర్ణం అవ్వాలి. జీర్ణం అయిన తర్వాత అన్ని ధాతువులకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఆరోగ్యానికి మంచిది. ఈ జీవుడికి కూడా అదే. ఇప్పుడు జీవుడికి కూడా ఇదే తీసుకోండి. ఇప్పుడు భగవాన్లు ఏం చెప్పారు? నువ్వు పరమేశ్వరుని దూరంగా చూడడం కాదు, మానసికంగా చూడడం కాదు, పరమాత్మలో నువ్వేమైపోవాలి? అన్నంలాగా జీర్ణమై కలిసిపోవాలి, లీనమై. మళ్ళీ బయటికి రాకూడదు వేరుగా. బయటికి వస్తే వాంతి వచ్చినట్టే. అవునా? అన్నము అరక్కపోతే ఏమవుతుంది? మహాప్రమాదం. అరగని అన్నం ఏమవుతుంది? బయటికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు పరమాత్మలో నేను వేరుగా పదార్థముగా నిలిచిపోవాలా? చెప్పండి, ఆలోచించండి. పరమాత్మ అనంతమై ఉంటే ఆయనలో నేను ఒక పదార్థంగా గట్టిగా నిలబడాలా? అరగని అన్నంలా? అరగని అన్నంలా నిలబడితే ఏమవుతుంది మన పని? అంతే, మళ్ళీ బయటికి జన్మలు తిరగాల్సిందే. బయటికి రావడం అంటే సంసార చక్రంలో తిరగాల్సిందే. ఆయనలో లీనమైపోతే, జీర్ణమైపోతే, కలిసిపోతే అది. ఇది జీవుడి యొక్క లక్ష్యమై ఉండాలి. భగవానులు చిన్నతనంలోనే మీనాక్షి, మధుర దగ్గరలో వారి నివాసం కదా, చిన్నప్పుడు ఆ మీనాక్షి దేవాలయానికి వెళ్లి అమ్మవారి ముందు కన్నీళ్ల పర్యంతం ప్రార్థన చేసేవారట. కన్నీళ్ల పర్యంతం. ఊరికే రాలేదండి జ్ఞానం. ప్రతి వాక్యం అనుభవంతో చెప్తున్నారు ఆయన. అంత వేడుకోవాలి. అమ్మా నీలో కలిసిపోయి లీనమైపోయి నీరైపోవాలి. నేను అది కోరుకోవాలి. నేనుగా ఉండటం కాదు.